సభాధ్యక్షులు గౌరవనీయులు కనకారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కడియం శ్రీహరి గారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మల్లారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఎన్ఏ కృష్ణ గారు, వేదికను అలంకరించినటువంటి అధికారులు, సభలో కూర్చున్నటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో మనుషులమై పుడతాం, చచ్చిపోతాం, కానీ తక్కువ సందర్భాలలోనే మనకు మంచి పనులు చేసే అవకాశం లభిస్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జీవో 58 కింద రెగ్యులరైజ్ చేయబడినటువంటి పట్టాల పంపిణీ 1,25,000 మంది పేదలకు తెలంగాణ రాష్ట్రం అవతరించి 1 సంవత్సరం గడిచిన సందర్భంలో జరుపుకుంటున్నటువంటి పండగలో 1,25,000 మంది పేదలకు ఈరోజు తెలంగాణ 10 జిల్లాలలో మనం పట్టాలు అందించుకుంటూ ఉన్నాం. అందులో ముఖ్యంగా హైదరాబాద్లోనే, హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ పరిధిలో రెవెన్యూ జిల్లా హైదరాబాద్ కావచ్చు లేదా రంగారెడ్డి కావచ్చు, 1,00,000 మంది పేదలకు ఈరోజు మొత్తం పట్టాల పంపిణీ జంట నగరాలలో జరుగుతూ ఉంది. ఈ భూమి విలువ ఇలా పేదలకు జీవో 58 కింద ఎక్కడ గుడిసెలు వేసుకున్నా, ఎక్కడ ఇల్లు కట్టుకున్నా అక్కడ పేదలకు రెగ్యులరైజ్ చేసి ఆ భూమిని వాళ్ళకే పట్టాలు ఇస్తున్నటువంటి భూమి యొక్క విలువ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం, మార్కెట్ వాల్యూ ప్రకారం కాదు, దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు. అంటే 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వం పేరు మీద ఉన్న భూములను ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ కూడా మనం పంపిణీ చేసుకుంటూ ఉన్నాం. ఇది జీవితంలో నాకు గొప్ప అనుభూతిని, మంచి జ్ఞాపకాన్ని మిగిల్చేటువంటి రోజు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇందాకనే కడియం శ్రీహరి గారు చెప్పినారు, గత అనుభవాలు చూస్తే గుడిసెలు వేసిందంటే బుల్డోజర్లు రావడం, పోలీసులు రావడం, పెద్ద పెద్ద అధికారులు రావడం, వాళ్ళని తొలగించడం, తీసి పడేయడం, వాళ్ళంతా గిన్నెలు బోకెలు పట్టుకొని చెట్ల కింద వండుకోవడం, ఇట్లాంటి సీన్స్ చాలా చూసినాం, చాలా బాధలు కూడా చూసినాం. ఈ మధ్యనే స్వచ్ఛ హైదరాబాద్లో నేను తిరిగినప్పుడు, నేను గతంలో వచ్చినప్పుడు కనకారెడ్డి గారు ఆ రైల్వే ట్రాక్ పక్కన తీసుకుపోయి నన్ను అక్కడ గుడిసెలు కూడా చూపెట్టడం జరిగింది. అంటే జంట నగరాలలో దాదాపు 2-2.5 లక్షల మంది ప్రజలు స్లమ్స్లో, గుడిసెలలో, లేదా రేకుల ఇళ్లలో, లేదా చిన్న చిన్న ఇళ్లలో చాలా అధ్వానమైన పరిస్థితిలో బతుకుతూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో చూస్తే రేస్ కోర్సులు అంటే గుర్ర పందాలు ఆడడానికి 100 ఎకరాల జాగా ఉంది. గోల్ఫ్ కోర్సుల కోసం ఉన్నది 1000 ఎకరాల జాగాలు ఉన్నాయి. పేకాట క్లబ్బుల కోసం 100 ఎకరాల జాగాలు ఉన్నాయి. కానీ సాటి మనుషులుగా పుట్టిన పేదవాళ్ళ కోసం జాగా లేదు. ఇది గతంలో చరిత్ర, ఇప్పుడు చరిత్ర మారుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ బిడ్డలే, తెలంగాణ గోస తెలిసినటువంటి బిడ్డలే ఇవాళ ప్రభుత్వం నడుపుతున్నారు. కాబట్టి 100కు 100% ఈ పేదల బాధలు ఈ ప్రభుత్వం తీరుస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. రాబోయే కొద్ది సంవత్సరాలలో హైదరాబాదులో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ పేదలు నివసించే ఇండ్లు ఖచ్చితంగా 2 బెడ్రూమ్ల ఇండ్ల నిర్మాణం చేసి చూపెడతామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకో నిర్ణయం కూడా ప్రభుత్వం చేసింది. గతంలో ఇండ్లు మంజూరు చేస్తే మెడకు పెడితే కాలుకు, కాలుకు పెడితే మెడకన్న పద్ధతిలో ఉండేది. ఆ ఇచ్చే ఒక్క డబ్బా రూమ్కు లోను కొంత, ఈ లోను కొంత, ఆ లోను కొంత పెట్టేది. ఈరోజు హైదరాబాద్లో అయితే 7 నుంచి 9 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మీకు పేదలకు కట్టించే ఇండ్లు ఏవైతే ఉన్నాయో 100% గవర్నమెంట్ గ్రాంట్తోనే కడతారు తప్ప మీరు 1 రూపాయి కూడా ఇచ్చే అవసరం లేదు. మీరు ఎదురు డబ్బులు కట్టే అవసరం లేదు. ఏ బ్యాంక్ లోన్ కూడా అవసరం లేదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. కాకపోతే ఒక క్రమ పద్ధతిలో అందరూ కూడా ఏ బస్తీలో ఉండే వాళ్ళ ఆ బస్తీలో అక్కడ ఉండే యువకులు కమిటీగా ఏర్పడి
లిస్టులు కరెక్ట్గా తయారు చేసి ఆయా ప్రాంతాల యొక్క ఎమ్మెల్యేల ద్వారా మీరు తయారు చేసుకున్నట్టయితే చాలా కంఫర్టబుల్గా ఫేజ్డ్ మేనర్లో ఇక్కడ తెల్లారే వరకు అందరికి కట్టలేం. సంవత్సరానికి ఒక 50,000 లక్ష చొప్పున కట్టుకుంటూ పోతే రాబోయే 2-3-4 ఏళ్లలో హైదరాబాద్ అంతా కూడా గుడిసెలు లేని నగరంగా మారిపోతుంది. అందరూ కూడా గౌరవంగా మంచిగా 2 బెడ్రూమ్లలో ఉండేటువంటి కళ కళ్ళ చూడబోతాం. ఇదే పద్ధతిలో గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, అక్కడ కూడా ప్రజలందరికీ ఇళ్ల నిర్మాణం ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇదే పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేసుకుంటామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. దీనిలో కొంతమంది ప్రజలకు ఈరోజు బాధ కలుగుతుంది. నాకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే జీవో 58 కింద మీరు పెట్టుకున్నటువంటి మొత్తం దరఖాస్తులు 3,36,000 దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చినాయి. ఈరోజు మనం పంపిణీ చేస్తున్నటువంటిది 1,25,000 పట్టాలు పంపిణీ చేసుకుంటా ఉన్నాం. అంటే దాదాపు ఇంకొక 2 లక్షల మందికి వాళ్ళ యొక్క దరఖాస్తులు గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. అవి కొన్ని చెరువు శిఖాలలో ఉన్నాయి, దాన్ని అంతా బదిలీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని కోర్టు కేసులలో ఉన్నాయి, ఆ కేసులన్నీ కొట్లాడి గెలవాల్సి వస్తుంది. అదేవిధంగా కొన్ని భూములు దేవాదాయ శాఖకు ఎండోమెంట్కి సంబంధించినవి ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా మార్పిడి చేయాల్సి వస్తుంది. లేదా ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు డబ్బులు ప్రభుత్వం చెల్లించైనా సరే ఆ భూములు మీకు రెగ్యులరైజ్ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఉన్నటువంటి చిక్కుల కారణం వల్ల 3,36,000 మంది ఎందరైతే దరఖాస్తు పెట్టినరో అందరికి రాలేదు. ఎందరికి క్లియర్ ఉన్నాయో వాళ్ళ మటుకు ఈ 1,25,000 మందికి ఇప్పటికిప్పుడు మనం ఇచ్చుకుంటా ఉన్నాం. రాని వాళ్ళు కూడా మీరు ఎక్కడ మనసు చిన్నగా చేసుకునే అక్కర లేదు. ఎందుకంటే నేను బాధ్యత వహిస్తూ ఉన్నా. మిగతా 2,25,000 మందికి కూడా ఒక్కలకు కూడా తప్పక గ్యారంటీగా మీకు అందరు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సమయం పడుతుంది దానికి. ఎందుకంటే కోర్టులో ఉన్న కేసులు కోర్టులో కొట్లాడి గెలవాలా, వేరే శాఖలకు సంబంధించిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, అంటే వాళ్ళకి వక్ఫ్ బోర్డుకు డబ్బులు ఇవ్వాలా. అవన్నీ కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టి దాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా అవన్నీ కూడా క్లియర్ చేయిస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. మల్కాజ్గిరిలో కూడా ఇప్పుడే మన ఎంపీ గారు చెప్పినారు, మల్లారెడ్డి గారు 31,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇలా 21,000 మందికే వస్తూ ఉన్నాయి. ఇంకొక 10-12,000 మంది మిగిలిపోయిన పరిస్థితి ఉంది, వాళ్ళే కూడా కావాలని చెప్పినారు. ఆ మాట నిజమే, ఆయన చెప్పిన దానిలో అబద్ధమేం లేదు. కాకపోతే దాని మీద వివిధ కేసులు ఉన్నాయి. మన వాళ్ళు వేసుకున్న పేదలు వేసుకున్న గుడిసెలు కొన్ని ప్రైవేట్ భూములలో కూడా ఉన్నాయి. దాన్ని ఇప్పుడు కొనాలి మనం. దిల్సుఖ్ నగర్ పోయిన నేను ఎన్టీఆర్ నగర్లో వేసుకుంటూ ఒక ఆయన సుప్రీంకోర్టులో కేసు గెలిచొచ్చిండు, ఆ భూమి ఆయనది అని చెప్పి. ఆల్రెడీ గుడిసెలు వేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, పేదలంతా అక్కడికి ఉన్నారు. నేను వాళ్ళకి ఉత్సాహాన్ని పిలిచి ఏదో ఒక రేటు ప్రభుత్వం ఆయన కట్టించి మళ్ళీ మీకు అందరికి సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పినాం. ఇట్లా కొద్దిగా ఆలస్యం అవుతుంది దానికి, ఎందుకంటే ఆయన పిలవాలి, మాట్లాడాలి, ప్రభుత్వం పేమెంట్ ఇవ్వాలి, కాబట్టి టైం పడుతుంది. ఏవైతే క్లియర్గా అందించగలిగినవి ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు 1,25,000 మందికి అంతా ఉన్నాయి. మిగతా 2 లక్షల మందికి కూడా బ్రహ్మాండంగా ఇళ్ళన్నీ ఇప్పించే బాధ్యత నాది. దానికి సమయం పడుతుంది, కానీ తప్పకుండా జీవో 58 కింద దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ ప్రభుత్వం భూములు ఇస్తుంది. మీరేం చింతించే అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. మన కనకారెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకోసం అంటే మల్కాజ్గిరికి నేను 15 రోజులన్నా ఇది 2వసారి రావడం. జగద్గిరి గుట్ట కాదు, అది ఏం గుట్ట, అది అయ్యన్ నగర్, దీని పేరే పిలిచి మహేంద్ర హిల్స్కు అటువైపున ఉన్నటువంటి ప్రాంతానికి అయ్యన్ నగర్ అనే కాడికి నేను రావడం జరిగింది. ఇప్పుడే మన జాయింట్ కలెక్టర్ గారిని షైని గారిని నేను అడిగినాను. అక్కడ కొంతమందికి ఆనాడు దరఖాస్తు పెట్టుకోలేదంటే పెట్టుకున్నారు సార్, 350 మంది ఏమి వచ్చినాయి, దాదాపు ఒక 270 వరకు మళ్ళీ కొత్త పట్టాలు కూడా ఈరోజు ఇస్తూనే ఉన్నాం వాళ్ళకు కూడా అని చెప్పినారు. జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, స్థానిక ఆర్డీఓ ఎంఆర్ఓ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. రెవెన్యూ సిబ్బంది కూడా ఈరోజు గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా చురుకుగా పనిచేసి అహోరాత్రాలు కష్టించి ఎన్నో ఇబ్బందులున్నా వాళ్ళందరూ కూడా బాగా కష్టపడ్డారు. వారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, కడియం సిఆర్ గారు చెప్పినారు ఇంతకుముందు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో వాళ్ళ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం కట్టుకోవడం కోసం భీమరావు బాడా అని చెప్పి ఒక బస్తీని కూలగొట్టేసినారు. ఇప్పటికి కూడా కూలిపోయిన బస్తీ గాంధీ భవన్ పక్కన మనకు కనపడతా ఉంటుంది. అంతకుముందు ఒక ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న ఆయన వరంగల్ జిల్లా మడికొండ కాడ ఆయన ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూమిని కొట్టేసినారు. ఇలా దాన్ని అంతా మనం రివర్స్ చేస్తూ ఉన్నాం. పేదలు ఉన్నటువంటి భూమిని కానీ, పేదలకు అసైన్ చేసిన భూమిని కానీ
మళ్ళా పేదల కోసం అవసరమైతే తప్ప అక్వైర్ చేయకూడదు. ఆ భూమిని వాళ్ళకే తిరిగి మ్యాక్సిమం ఇవ్వాలనే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. గతంలో ఎవరెవరైతే అరాచకాలు చేసినారో వాళ్ళ ముక్కుతాడు వేసి అవసరమైతే వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ భూములు తిరిగి తీసుకొని మళ్ళీ పేదలకే దారా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. మంచి చేసుకుంటూ పోతేనే సమాజం మంచిగా పరిస్థితి ఉంటుంది. ఇలా సిఆర్ గారు చాలా విషయాలు చెప్పినారు. టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అప్రోచ్ ఏ దిశలో టీఆర్ఎస్ ప్రభుత్వం పయనిస్తూ ఉంది. 200 రూపాయల నుంచి 1000 రూపాయల పెన్షన్ పెంచడం కానీ, ఒక్క రూమ్ ఇల్లు నుంచి డబుల్ బెడ్రూమ్ చేయడం కానీ, హాస్టళ్లలో పిల్లలకు సన్నబియ్యం ఇవ్వడం కానీ, పేదలకు కళ్యాణ లక్ష్మి పేరు మీద 51,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం కానీ, ఇట్లా అనేక కార్యక్రమాలు పేదల కోసం మనం చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం. అయినా కూడా నాకు ఇంకా తృప్తి లేదు. జరుగుతున్నది చాలా తక్కువ, జరగవలసింది చాలా ఎక్కువ. పేదరికం ఎక్కువ ఉంది, దుఃఖం ఎక్కువగా ఉంది. ఇన్నాళ్ళు వాళ్ళ నిర్లక్ష్యానికి గురైనరు. కాబట్టి డెఫినెట్గా అందరికి కూడా పేదలకు న్యాయం జరిగేదాకా విశ్రామం తీసుకోకుండా పనిచేస్తాం. ఫేజ్డ్ మేనర్లో క్రమ పద్ధతిలో చేసుకుంటూ ముందుకు పోతాం. దళితులకు కూడా 3 ఎకరాల భూమి కొనిచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇప్పటికి దాదాపు ఒక 2,000 పైచిలు కుటుంబాలకు కొని ఇవ్వగలిగినాం. ఇంకా కూడా కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. అది నిరంతరం కొనసాగు. మన దగ్గర ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బీసీలు, ముస్లిం సోదరులు, అగ్రవర్ణాలలో ఉన్న పేదలు ఉంటే వాళ్ళు కూడా ఎవరైతే పేదలుగా ఉన్నారో వాళ్ళు బాగుపడ్డప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చి సార్థకమైనట్లు లెక్క. అప్పుడే నా జన్మ కూడా ధన్యమైనట్లు లెక్క. దానికోసం ప్రభుత్వం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది, తీసుకుంటూ పోతుంది. లైక్ మైండెడ్స్ అందరికీ, అభ్యుదయ పథకాములందరికీ నాది ఒకటే విజ్ఞప్తి. దయచేసి మీరు ప్రభుత్వానికి సహకరించండి. మా దృక్పథం ఏందో మీకు ఇప్పుడు అర్థమైంది. మా ప్రయాణం ఎటుందో, మా దిశ ఎటుందో మీకు అర్థమైంది. ఆ ప్రయాణంలో మేము ముందుకు పోతా ఉన్నాం. నేను మా గద్దరన్న ఉన్నాడు, ఆయన ప్రజల కోసం కొట్లాడే మనిషి. ఆయన భార్య విమలక్క గారు నాకు దరఖాస్తు పంపించినారు. అక్కడ మొన్న మీరు వచ్చి చూసిపోయినారు అలవాల్లో. మాకు సంతోషం కలిగింది. వారు రాసిన లెటర్ నేను నా దగ్గరనే జేబులో పెట్టుకున్నాను. ఇంకా కూడా మీరు కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉంది, కొన్ని ఇండ్లు మంజూరు చేయాలని చెప్పినారు. అక్క మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ 100% మీరు ఇచ్చిన లెటర్ ప్రకారం నేను ఆ పేదలకు ఇండ్లు కట్టిస్తాను. మంచి పని చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి గదర్ గారి భార్య గారికి నాకు లెటర్ పంపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వారికి నేను హామీ ఇస్తూ ఉన్నాను. మంచి ప్రోగ్రెస్ చెప్తాను. ప్రభుత్వం ముందుకోతున్నప్పుడు ప్రోగ్రెసివ్గా ఆలోచించే ప్రతి వాళ్ళు కూడా కార్యక్రమాలను బలపరిస్తే మరింత పదునుగా, మరింత గట్టిగా మనం పేదలకు మేలు చేసే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, ఎవరు ఏమన్నా ఏం జరిగినా పేదలను అభివృద్ధి చేసే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ ఇండ్లు కట్టుకునే కార్యక్రమాన్ని కూడా మీరు చక్కగా సమన్వయంతో నిర్వహించుకోవాలని కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ నా చేత ఒక 10-20 పట్టాలు ఇప్పిస్తూ ఉన్నారు. పక్కన పాఠశాలలో కౌంటర్లు పెట్టినారు కాలనీల వారిగా. మీరందరూ ఓపికతో నుండి భోజనం ఏర్పాటు చేసినారా? ఎమ్మెల్యే గారు అందరికి భోజనం, మీరు నాకు పెట్టలేదా భోజనం? నువ్వు అందరికీ ఎమ్మెల్యే గారు భోజనం కూడా ఏర్పాటు చేశానంట. నిదానంగా ఉండి భోజనాలు చేసి కౌంటర్ల కాడ క్యూలో నిల్చుకొని జాగ్రత్తగా అందరూ కూడా సర్టిఫికేట్లు తీసుకొని ఇలా ఇంట్లోకి పోవాలి. సంతోషంగా ఇలా పండగ చేసుకోవాలి. ఇండ్లు కట్టుకునే వాళ్ళు కూడా ముందుకు వస్తే తర్వాత మీ ఎమ్మెల్యే గారిని కలవండి, లోకల్ మీ ఎంపీ గారిని కలవండి. జాబితాలు తయారు చేసి ఫేజ్డ్ మేనర్లో ఇండ్లు కూడా మంజూరు చేసుకుంటూ కట్టుకుంటూ ముందుకు పోదాం. మన దుఃఖాన్ని తొలగించుకుందామని మనవి చేస్తూ, మరొక్కసారి ఈరోజు పట్టాలు పొందుతున్నటువంటి 1,25,000 తెలంగాణ బిడ్డలకు, 1,25,000 నిరుపేద కుటుంబాలకు కంగ్రాచులేషన్స్, అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులందరికీ కూడా చిత్తశుద్ధితో పనిచేసిన అధికారులు. ఎందుకంటే దీనిలో చూడండి, మీరు గతంలో ఒక చిన్న పని కావాలంటే పైరవి చేయాలి, దరఖాస్తులు పెట్టాలి, దండాలు పెట్టాలి, లంచాలు ఇవ్వాలి, ఆఫీసులకు తిరగాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? దరఖాస్తు పెట్టుకున్నారు అంతే, దండం లేదు, లంచం లేదు, ఎక్కడ తిరిగేది లేదు, ఏ పైరవి లేదు. గవర్నమెంటే, జిల్లా కలెక్టరే మీ ఇంటికి వచ్చి, మీ ఎమ్మెల్యే ఎంపీలే మీ ఇంటికాడికి వచ్చి ₹1 ఖర్చు లేకుండా ఈరోజు ప్రభుత్వం మీకు సర్టిఫికేట్ ఇస్తూ ఉంది. ఇది మార్పు. తెలంగాణ రాష్ట్రం లేకముందుకు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది మార్పు. సమైక్య రాష్ట్రంలో చాలా నష్టపోయినాం, చాలా దెబ్బతిన్నాం. మార్పులు చాలా మీకు కనబడతా ఉన్నాయి. గతంలో ఎండాకాలం వచ్చినట్టే గజ్జున మనకి సావాలి, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతునికి ఎరక. కానీ ఇలా కరెంటు పోతుందా? మంచిగానే వస్తుందా?
ఇప్పుడు తక్కువ అవుతుంది. ఇంకొక ఏడాది అయితే కన్ను రెప్పగొట్టిన పాటు కూడా కరెంటు పోనీయా అందరూ ఆనందంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నాకు ఇంకొక ఏడాది టైం ఇవ్వాలి. మీరు కన్ను రెప్పగొట్టిన మందం కూడా కరెంటు పోదిగా కరెంట్ ఇప్పుడు మనం డామినేట్ చేస్తూ ఉన్నాం. మనం కరెంట్ డామినేట్ చేసే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి కూడా ముందు ముందు రాబోతూ ఉంటుంది. మార్పులన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మీ దీవెన ఉంటే హైదరాబాద్ కూడా ఒక మల్లారెడ్డి గారు ఎంపీ గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే ఒక గొప్ప సిటీగా మనం అందరం కలిసి తయారు చేసుకోవచ్చు. అదేం గొప్ప విషయం కాదు. అమెరికాలో ఉన్న వాళ్ళు బంగారం తింటలేరు, లండన్లో ఉన్న వాళ్ళు బంగారం తింటలేరు, మనమేం గట్క మెతుకులు తింటలేము. వాడు తినేది గదే అన్నం, మనం తినేది గదే అన్నం. వాడు ముందుగాల మేల్కొన్నాడు, బాగుపడ్డాడు. మనం ఇప్పుడిప్పుడే తెలివికొత్తన్నాం, బాగుపడతాం తప్పకుండా. మీ అందరి సహకారం ఉంటే అద్భుతంగా హైదరాబాద్ను మీరు ఎట్లా కలగంటున్నారో ఆ విధంగా తయారు చేసి మీకు అప్పగించే బాధ్యత నాది అని తెలియజేస్తూ పట్టాలు పొందే లబ్ధిదారులందరికీ హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. దున్నుకున్నటువంటి లబ్ధిదారులకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముందుగా టి మంజుల భర్త శేఖర్ గారికి, టి మంజుల భర్త శేఖర్ ముఖ్యమంత్రి గారు స్వయంగా తన స్వహస్తాలతో అసైన్మెంట్ భూమి పట్టాని ఇస్తున్నారు. మీ అందరూ కూడాను కర్తాధ్వానంతో స్వాగతం సుస్వాగతం. తర్వాత పెరిసిల్లా తండ్రి ఆంథోనీ రాబర్ట్, పెరిసిల్లా తండ్రి ఆంథోనీ రాబర్ట్, శ్రీమతి మేరీ భర్త జోసెఫ్, రెహనా భర్త రెహమతుల్లా, వీరంతా కూడాను మధురానగర్ వాస్తవ్యులు సార్. తర్వాత ఇన్నానగర్లో సి కస్తూరి భర్త కృష్ణ, సి బస్తూరి భర్త కృష్ణ, తర్వాత పద్మ భర్త కిష్టయ్య, పి లక్ష్మి భర్త బాగయ్య, టి భవానీ భర్త రమేష్, రాజీవ్ గారు సెక్షన్స్ వారు, రేణుక భర్త రమేష్, రేణుక భర్త రాజు, హిల్ టాప్ కాలనీ వాస్తవ్యులు సార్. శ్యామలమ్మ భర్త సత్యయ్య, శ్యామలమ్మ భర్త సత్యయ్య, యాదమ్మ నగర్ వాస్తవ్యులు సార్. బచ్చలకూర రంగమ్మ భర్త స్వామి, బచ్చలకూర రంగమ్మ భర్త స్వామి, జి అలివేలమ్మ భర్త వెంకటయ్య, జి అలివేలమ్మ భర్త వెంకటయ్య, ఏ సాలమ్మ భర్త బాలెపేరు, ఏ సాలమ్మ భర్త బాలపేరు, సి సాలమ్మ శ్రీకాంత్ వాళ్ళ తండ్రి, శ్రీ సాలమ్మ శ్రీకాంత్ వాళ్ళ తల్లి, కె లక్ష్మి భర్త నరసింహ, కె లక్ష్మి భర్త నరసింహ, కొండమ్మ భర్త కురవయ్య,